నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట నష్టపరిహారం పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ మాల న్యాయవాదుల, ఉద్యోగుల, విద్యావేత్తల, పట్టభద్రుల, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ నందు 29వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాల ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, హైకోర్టులో మెడికల్ కౌన్సిల్, ఎస్సీ వర్గీకరణ అమలు ఈ సంవత్సరంలో చేయాలని ఎంఆర్పీఎస్ వేసిన పిటిషన్పై తెనాలిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ మాదిగ మాలలపై విషం కక్కి శత్రువులుగా చిత్రీకరించి అంశాల గురించి, ఎస్సీలు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లకు దూరం చేసే రాజ్యాంగ సవరణపై, సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు తర్వాత మాలలకు జరిగే న్యాయ విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సభ్యులు తెలిపారు. దళితుల రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి ఒక మాల జాతిని అణగదొక్కేటువంటి కార్యక్రమం ఇప్పుడు కాదు, 1950వ సంవత్సరం నుండి రాష్ట్రపతి ఉత్తర్వులంటూ అప్పటి నుంచి 341 యొక్క ఆర్టికల్ని ఎస్సీల పట్ల అప్లై చేయకుండా 1950వ సంవత్సరం నుంచి తొక్కడం అనేది జరుగుతూ ఉంది. క్రైస్తవ మతం కానీ లేదా సిక్కు మతం కానీ జైను మతం కానీ అలాంటి వారు కనుక ఎవరైనా ఉంటే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లదు అని చెప్పేసి ఆ పేర స్పష్టం చేసింది. ఆ పేరాని తీసివేయమని కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. అయినప్పటికి కూడా వాటిలో ఉపయోగం లేకుండా పోయింది. దళితులు పైకి రాకూడదు, మాలల పైకి రాకూడదు, ఈ మాలా మాదిగలను వేరు చేసి మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఆజ్యం పోసిన వాడు చంద్రబాబు నాయుడు అయితే దాన్ని మోడీ అవలంబిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అంశాన్ని చేస్తే ఒక 2004లో సుప్రీంకోర్టు ఈ విభజన చెల్లదు అని ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు 2024లో అంటే ఈ దళితుల్ని అభివృద్ధి చెందకుండా వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలాలు అందకుండా చేసేటువంటి దాంట్లో భాగంగానే ఇది ఈ యొక్క సుప్రీంకోర్టు 6 జడ్జిల చేత తీర్మానం చేయించడం జరిగింది. కార్యక్రమంలో దళిత హక్కుల సేవా సమితి అధ్యక్షులు బండికల బుల్లయ్య, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది బేతాళ ప్రభాకర్, అంబేద్కరిస్ట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, కారుమంచి రవికుమార్, పిల్లి వాసు, కనపర్తి అబ్రహం లింకన్, కంచెల కోటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ కనపర్తి సాల్మన్ రాజు, సుందర్ సునీల్, తమనం భూషణం, కారుమంచి సునీల్ సందీప్, బొనిగల ప్రదీప్, కంచెల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2024న వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన జడ్జిమెంట్ను మాలలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ అలాగే తెనాలి జేఏసీ ఏర్పడి రాష్ట్రంలో అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక రకమైన బందులు, రాస్తారోకోలు అన్ని రకాలుగా చేస్తున్నారు. ఈ యొక్క వర్గీకరణని ఆపాలని చెప్పేసి దీని మీద మా యొక్క తెనాలి జేఏసీ 29/9/2024 ఆదివారం పొట్టిశ్రాముల పార్క్ ఐతనగర్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం 3 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో మాల ఉద్యోగులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపై చర్చ. ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అయితే వర్గీకరణ ఎంఆర్పిఎస్ వారికి ఫేవర్గా వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. దాని మీద కూడా చర్చ చేసి జరిపి దానికి కూడా మనం అడ్వకేట్స్ని పెట్టి మనం ఈ దావాలో కూడా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసును జరుపుకోవడానికి చర్చించుకుంటాం. 7 ధర్మాసనంతో కూడినటువంటి సుప్రీంకోర్టు మరి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీర్పునిస్తూ రాష్ట్రాలకు ప్రాతినిధ్యాలు కల్పిస్తూ అదేవిధంగా క్రిమిలేయర్ అనేటువంటిది అమలు చేసుకోవచ్చు అనేటువంటి విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగానికి విరుద్ధం.
341, 342 ఆర్టికల్ ప్రకారం ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం మీద భారతదేశ వ్యాప్తంగా మరి భారత్ బంద్ నిర్వహించడం, అదేవిధంగా కలెక్టరేట్లను ముచ్చటించడం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి నివేదికలు సమర్పించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. 29వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మరి 3 గంటలకు ఒక కార్యాచరణను మరి ముందుకు తీసుకెళ్తూ మరి జేఏసీ తరపున రాబో రోజుల్లో ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాగ ప్రతిఘటించాలనేటువంటి అంశాల మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్ హెల్త్ లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, సరిపడా సిబ్బంది ఉంటే పారిశుద్ధ్య పనులు ఎందుకు జరగటం లేదు, పని చేయని వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, చెప్పిన పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 25, 28 డివిజన్లలో గల చుట్టుగుంట, ఏటి అగ్రహారం, చంద్రబానుడిగుంట, జోసెఫ్ నగర్ తదితర ప్రాంతాలతో పాటు లక్ష్మీనగర్, నల్లపాడు రోడ్లోని డ్రైన్ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవితో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. చుట్టుగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రైన్లను పరిశీలించి స్థానికుల సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. సైడ్ కాలువలు విస్తరించని కారణంగా మురుగు పొంగి రోడ్ల మీదకు చేరుతుందని ఏటి అగ్రహారం స్థానికులు పెమ్మసానికి వివరించారు. అలాగే జోసెఫ్ నగర్లో సైడ్ కాలువల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న 24 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా 60 అడుగుల రోడ్డుగా పెంచే అవకాశం ఉందని చెప్పారు. అయితే కౌన్సిల్ నుండి ఆమోదం పొందాల్సి ఉంటుందని కార్పొరేషన్ అధికారులు పెమ్మసానికి వివరించారు. అలాగే చంద్రబాబు కుంట సమీపంలో ఇటీవల పొంగి నీరు మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి సమీపంలోని 4 కాలనీలు ముంపునకు గురవుతున్నాయని పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సమస్యకు పరిష్కారం దిశగా CSR ఫండ్ లేదా అమృత్ పథకం కింద ఆ ప్రాజెక్టును చేర్చి త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు పెమ్మసాని ఆదేశించారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత CSR ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద. పేదవాళ్ళు ఇళ్ళు కట్టుకోవటం కానీ, వాళ్ళు తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి, అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 daysకి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 to 3 monthsలో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ, దాన్ని ఎలా చేయాలనేది DPRలు కానీ అన్నీ రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాం. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో 1 to 2 weeksలో వస్తుందని అనుకుంటున్నాను. ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే
వర్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం మేము బ్యాక్గ్రౌండ్లో. పంట నష్ట నమోదు ప్రక్రియ సాగుతుందని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17,630 ఎకరాల్లో అన్ని పంటలు కలిపి సాగు చేయడం జరిగిందని, వాటిలో 16,282 ఎకరాల్లో వరి పంట మాత్రమే సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 17,630 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం జరిగిందని, అయితే కొంతమంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదని, అటువంటి రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి పంట నష్ట పరిహారం పొందాలన్నా ఈ కేవైసీ తప్పనిసరి అని, ఇప్పటి వరకు 93% ఈ కేవైసీ నమోదు చేయడం జరిగిందని, ఇంకా 7% రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. మన తెనాలి మండలంలో అన్ని పంటలు కలిసి అంటే మినుము ప్లస్ ఇతర హార్టికల్చర్ క్రాప్స్, ప్యాడీ అన్నీ కలిసి 17,630 ఎకరాల దాకా ఉన్నాయి. ఒక్క వరి మాత్రమే 16,282 ఎకరాలు సాగు చేశారు. 17,630 ఎకరాలకు ఈ పంట చేసి ఉన్నాము. కానీ మేము 16,287 ఎకరాలకే ఈకేవైసీ జరిగింది. ఇంకా 1,300 ఎకరాలు ఈకేవైసీ మిగిలింది. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ఈకేవైసీ కంపల్సరిగా అంటే తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా ఇప్పుడు మీరు పంట నష్టపరిహారంలో పేరు రాసుకున్నారు, ఈకేవైసీ చేయకపోతే డబ్బులు పడవు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసుకోవాలంటే ఈకేవైసీ చేయకపోతే ధాన్యం కొనుగోలు, ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈకేవైసీ లేకపోతే అది రాదు. కాబట్టి ఈ కొద్దిమంది రైతులు దాదాపు 93% అయిపోయింది, ఇంక 7% ఉంది. ఈ రైతులు కూడా మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన తెనాలి యాప్ ద్వారా వస్తున్న విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని విద్యుత్ చిరంజీవి తెలిపారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీన మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించిన 7659359993 వాట్సాప్ నెంబర్ ద్వారా వస్తున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, 11 శాఖలకు సంబంధించి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా ప్రజలు తెలియపరచవచ్చునని, విద్యుత్ శాఖకు సంబంధించి ప్రస్తుతానికి సమస్యలు తక్కువగానే వస్తున్నాయని, ఆ విధంగా వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలరని ఆయన సూచించారు. తెనాలి మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మన తెనాలి యాప్ అని 24న మినిస్టర్ గారు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి తెనాలి మున్సిపాలిటీ, రూరల్ తెనాలి, కొల్లిపర మండలాలు వస్తాయి. వీటిలో ఉన్నటువంటి పబ్లిక్ అనేక డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇందులో మున్సిపాలిటీ కానీ, పంచాయతీరాజ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, R&B, హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, రకరకాల డిపార్ట్మెంట్లు ఒక 15-16 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీళ్ళందరి వీటిలో ఎవరికైనా పబ్లిక్కి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఈ యాప్ ద్వారా తెలియజేస్తే దాన్ని సంబంధిత అధికారులు కానీ, డిపార్ట్మెంట్ వారు కానీ దానిపైన చర్య తీసుకొని పరిష్కరిస్తారు అని దీని యాప్ ఉద్దేశము. ఫిర్యాదులు యాప్లో వస్తున్నాయి. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఫిర్యాదులు ఉన్నాయి ప్రస్తుతం. అందులో కూడా మెయిన్గా విద్యుత్ దీపాలు సరిగ్గా కొన్ని చోట్ల పనిచేయట్లేదు అనే ప్రాబ్లంనే మెన్షన్ చేశారు. అది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ దీపాలు అనేది మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు బాగు చేయటం కానీ, మెయింటెనెన్స్ చేయటం కానీ అవి చేయాలి. అంతకుమించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. ఇప్పుడు ఒక చిన్న విరామం.